యేసు ప్రభు యొక్క పుట్టుక నాటిక దేవుడు మాకిచ్చిన జ్ఞానం కొద్దీ ప్రదర్శిస్తున్నాం. అందరూ చూసి పిల్లలను దీవించి ఆశీర్వదించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇప్పటికీ 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ భూమి మీదకి రావాలని, మనిషి యొక్క పాపాలను తీసివేసేదానికి, నరవతారిగా నరుడుగా ఈ భూమి మీదకి వచ్చేదానికి ఒక కన్యకను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కన్యక పేరు మరియా. ఆమెతో దేవదూత ద్వారా తెలుపుచున్నటువంటి మాటలు. క్రీస్తు పుట్టుక నాటిక ప్రారంభం. అమ్మమ్మ ఓ మరియమ్మ, వినవమ్మా ఈ శుభవార్త, ప్రజలందరిలోన ధన్యురాలివమ్మా, ప్రజలందరిలోన ధన్యురాలివమ్మా. నాకున్నదయ్యా వివరము చెప్పరయ్యా, వివరము చెప్పరయ్యా. గబ్రెల దూతను నేనమ్మా, దేవుడు నన్ను పంపెనమ్మా. గబ్రెల దూతను నేనమ్మా, దేవుడు నన్ను పంపెనమ్మా. నీ గర్భమందు శిశువు పుట్టెను, నీ గర్భమందు శిశువు పుట్టెను, ఆయనకేసని పేరు పెట్టమ్మా, ఆయనకేసని పేరు పెట్టమ్మా. పురుషుని ఎరుగని కన్యనయ్యా, పుత్రుడు ఎలా కలుగునయ్యా. పురుషుని ఎరుగని కన్యనయ్యా, పుత్రుడు ఎలా కలుగునయ్యా. లోకులంతా కాకులై పలికే, లోకులంతా కాకులై పలికే, లోకులకేమని తెలిపెదను. మరియా, నీకొక శుభవచనము. ఏంటి ఆ శుభవచనము? నీవు గర్భవతివై ఉన్నావు. ఇది ఎలా సాధ్యము? ఇది ఎలా జరుగును? పురుషుని ఎరుగుని కన్యనే పుత్రుడు ఎలా కలుగును? పరిశుద్ధాత్మ నీ మీద ఉన్నది, దైవశక్తి నిన్ను కమ్ముకొని ఉన్నది. నీకు పుట్టబోవు బిడ్డ పరిశుద్ధుడు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుము. నీ చిత్తమే ప్రభువా, నీ చిత్తమే జరవను గాక. ఆనాడు యేసేపు మరియాలు ప్రధానమైన పిమ్మట యేసేపు మరియా, నేను విన్నది నిజమేనా? నీకు గర్భమా? అది ఎలా సాధ్యం? ఈ లోకం అంటునింది నిజమేనా? అయినా నిన్ను అవమానపరిచే పని నేను చేయను, రహస్యంగా వదిలేస్తా. దావీదు కుమారుడైన యేసేపు, ఓ యేసేపు. ఎవరు ఎవరు పిలిచింది? ఎవరు ఎవరు? అయినా నన్ను ఎవరు పిలుస్తారులే. దావీదు కుమారుడైన యేసేపు, ఓ యేసేపు. మళ్ళీ పిలిచారే, ఎవరు? ఎవరై ఉంటారు? ఎవరు ఎవరు నన్ను పిలిచింది? నన్ను ఎవరు పిలుస్తారు? అయినా నా భ్రమ అయి ఉంటుంది. దావీదు కుమారుడైన యేసేపు, ఓ యేసేపు. దేవదూత. దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భవతి అయి ఉన్నది. ఇది పరిశుద్ధాత్మచే కలిగినది.
పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుము. చిత్తమే ప్రభువా, నీ చిత్తమే నెరవేరును గాక. దేవదూత చెప్పింది నిజమా? మరియా గర్భంలో పెరుగుతున్న శిశువు పరిశుద్ధుడా? నేను అపార్థం చేసుకున్నానే. ఇప్పటి నుంచి అయినా మరియాని మంచిగా చూసుకోవాలి. మరియా, మరియా ఎక్కడున్నావు? మరియా, ఇక్కడే ఉన్నానండి. ఏనండి అమ్మలారా, అక్కలారా, మన దేశ రాజు అయినటువంటి కైసూరు వాళ్ళ ఆజ్ఞ ఆయనను వారి వారి దేశాలకు పోయి వారి వారి జనాభా లెక్కలు వారి వారి పేర్లు రాసుకోవాల్సిన ఆజ్ఞ ఆయన. మన రాజు ఏ రోజు రాజు మహారాజు వారి వారి దేశాలకు పోయి వారి వారి పేర్లను జనాభా లెక్కలు రాసుకోవాల్సిన ఆజ్ఞ ఇచ్చాడు. మరియా ఇది ఏంటివి? మన ఊర్లకు పోయి జవాబు లెక్కలు రాపించుకోవాలంట మన పేర్లు. వెళ్దాంపా, రెడీ అవ్వు. సరేనండి. లీ మరియా. ఎంత నడిచినా రాదు బెతలహేము, ఈ ఎడారి దారిలో నడవలేము. అయ్యో అయ్యయ్యో, ఎంత నడిచినా రాదు బెతలహేము, ఈ ఎడారి దారిలో నడవలేము. అయ్యో అయ్యయ్యో. అండి, నాకు నీళ్ళు దాకం వేస్తుంది. ఎక్కడైనా నీళ్ళు ఇప్పించండి. మరియా, ఈ ఎడారిలో నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి మరియా? వచ్చేసాం మరియా, దగ్గరికి వచ్చేసాం. నూరిండిపోతున్నది దేవి మరియకు, నీలెక్కడ దొరకలేదు తల్లి మరియకు. అయ్యో అయ్యయ్యో. అయ్యో, నేను నడవలేనండి. నాకు నొప్పులు వస్తున్నాయి. ఎక్కడెక్కడ స్థలం చూపించండి. వచ్చేసాం మరియా, వచ్చేసాం. నెప్పులు వాడంబ్రమాయ గెల్లి మరియకు. అయ్యో అయ్యయ్యో. ఉండు మరియా, ఇక్కడ ఏమన్నా ఇల్లులు ఉన్నాయి, చిన్న చిన్న ఇల్లులు, వాళ్ళని అడిగి చూద్దాం. అమ్మా, మా ఆవిడ ప్రసన నొప్పులతో బాధపడుతుంది. కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? స్థలం లేదు, ఏమీ లేదు. పోండి పోండి. అండి, మా ఆవిడ నొప్పులతో ప్రసవ వేదనలతో పడుతుందండి. కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? మా ఇంటికాడ ఎక్కడ స్థలం లేదు. మా ఇంటి నిండా జనం నిండిపోండారు. ఏమండి, కొంచెం స్థలం ఉంటే ఇస్తారా?
ఎవరా ఈ నైట్ కైలంలో ఎవరయ్యా మీరు వచ్చిందా? ఎవరు? ఆ విధంగా బాగుంది, కొంచెం స్థలం ఉంటే. చూసారామా ఈ జనాభా లెక్కల కోసం మా ఇంట్లో నిండా జనాభా నిండిపోండారు. అవును, నొప్పులతో బాధపడుతున్నావు కాబట్టి అదుతో ఇప్పుడే ఈ రోజే వచ్చి పశువుల పాపం శుభ్రం చేసినాము. ఆ పశువుల పాపం పండమ్మా. జ్ఞానులు ఆనాడు జ్ఞానులు వారి వారి శాస్త్రాలు చూసుకుంటున్నారు. హలో. రాజాతి రాజా రాజ మార్తాండ గంభీర మన రాజు హేరోదు మహారాజు ఏం చేస్తున్నారు? రాజాతి రాజా రాజ గంభీర రాజ విక్రమ మన హేరోదు రాజు ఏం చేశారు? జ్ఞానులు అరే అరే ఈ అధ్యాయంలో చూడు, యూదుల రాజు జన్మించి ఉన్నాడు. అవునవునరా, ఎక్కడికైనా అలాగే రాస్తుంది. ఏమిటి ఎక్కడికైనా అలాగే రాస్తుందిరా? అవును, ఈ ఏడగడ అలాగే రాస్తుంది. ఎక్కడికైనా అలాగే రాస్తుందిరా. నక్షత్రం పుడుతుంది రాస్తుందిరా. నువ్వు వెళ్ళి బయట పోయి చూసేసారా నక్షత్రాన్ని? బయట పోయి చూసి వస్తున్నా నక్షత్రమా? లేదురా, రే నక్షత్రం కనపడలేదురా. టెలిస్కోప్ ఇలా ఒరే కనపడలేదురా. ఒరే రే కనపడలేదురా. రే ఎక్కడ నక్షత్రమా? ఎక్కడ దీనికి అర్థం యూదుల రాజు అక్కడ జన్మించి ఉన్నాడు. మనము ఈ వింత నక్షత్రాన్ని ఎమ్మడించిపోతే యూదుల రాజు ఎక్కడ ఉన్నాడో చూడవచ్చు. పదమా? పోదాం. హేరోదు రాజుకు జయము, హేరోదు రాజుకు జయము, హేరోదు రాజుకు జయము. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు నుంచి వచ్చాను రాజా, జ్ఞానుల రాజా మేము. తూర్పున ఒక వింత నక్షత్రం పుట్టి ఉన్నది. ఆ వింత నక్షత్రాన్ని ఎమ్మడించి వచ్చి రాజా. యూదుల రాజు ఎక్కడో పుట్టి ఉన్నాడని ఆయన పూజింపవచ్చి రాజా. ఏంటి? నాకంటే రాజా? నాకంటే రాజు పుట్టిన్నాడా? నాకంటే ఎవరురా రాజు? మీరు చూసినారా? నాకంటే రాజు ఎవరు లేడు. అవును రాజా, పుట్టి ఉన్నాడు రాజా. లేదు, ఇక్కడ నేనే రాజుని. నాకంటే పెద్ద రాజు లేడు. నా రాజ్యానికి నేనే రాజుని.
రాజా నా రాజ్యానికి ఇంకో రాజా? అవును రాజా ఇది జరగకూడదు, అసలు జరగదు కూడా. రాజా ఇది జరగదు. నాకంటే పెద్ద రాజు అసలు లేడు. నేనే ఇక్కడ రాజుని. జ్ఞానులారా మీరు పక్కకు రండి. ఓకే సార్. శాస్త్రులారా మీరు ఇటు రండి. గ్రంథాలు తీయండి, లేఖనాలు చదవండి. ఏలయనగా యూదయదేశపు బెత్లెహేమ, నీవు యూదుల ప్రధానిలో ఎంత మాత్రం ఇశ్రాయేలు నా ప్రజలు పరిపాలించు అధిపతి నీలో నుంచి వచ్చినది రాజా. అవునా? అలా రాయబడి ఉందా? లేదు, జరగకూడదు. నాకంటే పెద్ద రాజు పుట్టున్నాడు, జరగకూడదు. జ్ఞానులు చూస్తే అదే చెప్తున్నారు, గ్రంథాల్లో చూస్తే అదే రాయబడి ఉంది. అంటే నాకంటే పెద్ద రాజు పుట్టున్నాడా? ఇది జరగకూడదు. అసలు రాజే ఉండకూడదు. జ్ఞానులు ఇక్కడ ఉన్నారు. ఈ జ్ఞానుల ద్వారా రాజు ఎక్కడున్నాడో కనిపెట్టి ఆ రాజుని హతమారుస్తా. జ్ఞానులారా మీరు ఇటు రండి. రాజా మీరు చెప్పింది నిజమే. ఎక్కడో యూదుల రాజు పుట్టి ఉన్నాడంట. మీరు వెళ్ళి ఆ రాజుని చూసి పూజించేసి నాకు వచ్చి చెప్పండి. నేను వెళ్ళి ఆ రాజుని పూజించేసి వస్తా. చిత్తము రాజా. హేరోదు రాజుకు జయం జయము, హేరోదు రాజుకు జయం జయము. ఆనాడు గొర్రెల కాపరులు అరణ్య మార్గంలో వారి వారి గొర్రెలను కాచుకుంటుండేవారు. హర్రె 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 డ్ర డ్ర ద ద ద మే మే ద ద ద ద డ్ర డ్ర ద ద ద ద మే 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 ద ద ద ద ద ద ద డ్ర డ్ర హర్రె 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 హే హర్రె పా హర్రె హే హర్రె హర్రె చూడురా చూడరా హే పా పా హర్రె హర్రె ఇప్పుడు గుర్రు చూడు ఏం చేస్తున్నాడా కలిమి పట్టు ఎట్టేస్తున్నది. చూడరా అలా గుర్రు చూడ దొంగ గుర్రం చూడ వెళ్ళిపోతుంది తరువు రైట్ కుంటాడా చెప్పురా ఇటు చూడరా ఆడ చూడరా ఇటు తరువురా ఇటు తరువురా రా రా తరువురా అటు తోలండి పాకలు ఒక తోలండి అరే అరే అది పక్క వెళ్తుంది చూడదండి చూడరా ఎక్కడ చూస్తున్నావా అది కూడా గుర్రు చూడరాడా వరే వరే గుర్రిరా గుర్రిరా నాకు కాదు ఎడదోలో చూడు చూడరా గుర్రె కూర్చోవాలి దాన్ని మంద పట్టండి గుర్రిని చూడు తీసుకోటా తోలు తోలు లోపలికి తోలు తోలు అని తోలు పక్క వెళ్ళిపోతున్నాయి. ఆ గురి చెట్టేస్తావు దొంగ గుర్రెది కలిమి కొడతానే ఏదైనా నువ్వు తీ తీ అదిగో గుర్రె అదుకోరాడా ఇది లోపలిది మంద 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 అన్ని దీని లోపలికి చెట్టు వెళ్తున్నాయి దాండి దాండి లోపలికి పడుకున్నావా అదిగో ఆ సైడ్ పడుకో నువ్వు ఇటు రారా నేను పడుకుంటా మళ్ళీ గుర్రెలు వెళ్ళిపోతాయి బయటికి అక్కడరా ఒరే చెవిటోడు చెప్పడు వినపడతాడికి ఒరే ఒరే ఏందిరా నువ్వు అదుగో అదుగో అటు పడుకో 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 గొర్రెలు వెళ్ళిపోతాయి ఓరే వినపడుతుందా మళ్ళీ గొర్రెలు వెళ్తారు చూస్తుండా ఒరే తొలుపు కూడా జాగ్రత్త పడుకోమంటారండి గుర్రెలు చెప్పు చెప్పాడు కదా చెప్పు ఆడ పుణుకోరా జాగ్రత్తగా పడుకోయా పడుకో నువ్వు ఆడు పుణుకోరా నేను మూల పడుకుంటాను.
భయపడకుము. ఒరే 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 లేరా లేరా నిద్ర లేరా వాళ్ళు లేపడరా చూడు చూడు ఒరే 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 లీ ఒరే ఒరే అక్కడ ఎందుకు మెరిసిందిరా ఎక్కడ గో అక్కడ చూడు ఆడా మెరిచిందిరా ఒరే ఏదో తెల్లగా మెరిసిందిరాడా అసలు ఆ మెరలే పుడుకోండా గో అక్కడ అక్కడ ఉండలా గోగోడా చెట్టు 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 ఉందా నరకలా ఏరే నరికే చెట్టు 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 ఎక్కుతావా ఆ చెట్టు కాడ మెరిసిందిరా చెట్టు ఉన్నది ఒరే ఒరే చెప్పురా వాడికి చెప్పు ఆ చెట్టు కాడంట తలక్కన మెరిచిందంట చెట్టు కాడ పోవాలా ఒరే 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 ఇడి చెప్ప చెవిటోడు తలక్కన మెరిచిందంటరా ఆ చెట్టు ఉండలా చెట్టు ఉంది అక్కడ ఒక ఇదేందో మెరిసిందిరా యా మెరిసింది మాదే మెరిసింది అదే దెయ్యం లాగా ఉందరా అదే దేనికి పుడుకోండి పుడుకోండి చెప్తే అర్థం కదరా మీకు మందు తోలుకోవాలి అందరూ ఒక దగ్గర పడుకుందాం రాండ్రా సరే కానీ పుడుకోండి అయితే భయపడకుము. ఉరే 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 నిజంగా పక్క తలకనాదిరా అదే కదా ఇందాక చెప్పింది అది కూడా ఆడేది మెరస్తుందనే నిజంగా తలకనాదిరా ఊరికి నిద్ర పడకుండా లేపేస్తున్నారా ఒరే ఒరే అక్కడ ఉన్నారా చెట్టా ఒరే అన్నట్టు మన పెద్ద అన్నట్లు దెయ్యం అన్నారు కొమ్మ తీసి అదే ఎవరు చూడరా ఒరే నాకు చెప్పకాకరా భయం వేస్తుంది నాక ఒరే దెయ్యం అంట దెయ్యమా దెయ్యరా దెయ్యం అంట పక్క తెల్లది ఒరే తెల్లదిరా పెద్దది పెద్దది దెయ్యం దెయ్యం ఎడ చెప్పాలి రెడ్డి ఒరే దెయ్యంరా ఒరే 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 దెయ్యం దెయ్యం పెద్దది పెద్దది దెయ్యం 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 ఒరే ఒరే ఆడ ఉందరా దెయ్యమా ఒరే 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 చెప్పలే కానీ పుణుకుంది కానీ ఇడికి నేను చెప్పి ఇడికి ఇడికి తెలుస్తుందిలేరా పొడుగో 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 భయపడకుము. ఒరే ఒరే దేవదూతరా మీకొక శుభవర్తమానము. చెప్పు నిన్నురా నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. బెత్లెహేములో పుట్టి ఉన్నాడు. ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏసై పుట్టున్నాడంట్రా అయ్యా నేను మా ఏసైకి గురిపిల్ల ఎత్తుకెళ్ళిపోతా. ఒరే అడగు పండ్లు ఐదుకెళ్తా నేను మచ్చ గురిపిల్ల ఎత్తుకపోతా. ఒరే ఒరే పాండ్రా పాదం వేసే దగ్గర పుట్టాడంట్రా పండి పండి పుట్టాడు మనకై పుట్టాడు సంతోషం తెచ్చాడు సందడి తెచ్చాడు. యేసయ్య పుట్టాడు మనకై పుట్టాడు సంతోషం తెచ్చాడు సందడి తెచ్చాడు. అంతా కలిసి మనం క్రిస్మస్ పాటలతో అంతా కలిసి మనం చేద్దామా సందడి క్రిస్మస్ పాటలతో ఊరంతా సందడి. అంతా కలిసి మనం చేద్దామా సందడి క్రిస్మస్ పాటలతో ఊరంతా సందడి. దేశములో రాత్రి సమయములో మందలు కాస్తున్న గొర్రెల కాపరులు గొప్ప వెలుగొకటి చూసి భయపడగా దేవుని దూతొకటి వారి ముందు నిలిచింది. యూదయ దేశములో రాత్రి సమయములో మందలు కాస్తున్న గొర్రెల కాపరులు గొప్ప వెలుగొకటి చూసి భయపడగా దేవుని దూతొకటి వారి ముందు నిలిచింది. మీ కొరకు
చెప్పింది. దేవునికి కానుకలు. దేవునికి కానుకలు. క్రీస్తు పుట్టుక నాటిక ఇంతటితో సమాప్తం. మీరెవరైనా మరియా యేసేపులను ప్రేమించి తీసుకువచ్చిన కానుకలు ఎవరైనా ఉంటే దయచేసి అందరూ కూడా తీసుకురావాలని మనం చేస్తున్నాం. ఒక్కొక్కరు సంగనెలు తెచ్చిన వాళ్ళు మరియమ్మ యేసేపులను ప్రేమించి మరియమ్మ యేసేపులను ప్రేమించి ఎవరైనా సంగనెలు తెచ్చుంటే స్కిట్ వేసిన పిల్లలందరూ ఒకసారి రండి రండి త్వరగా. ఇదిగో ఫోటో అండి, దివా మంచి ఫోటో అందరూ. ప్రైజ్ ది లార్డ్. చెబుదాం ఒకసారి హల్లెలూయా. క్రీస్తు పుట్టుక నాటికేసినటువంటి పిల్లలు ఒక్కొక్కరు మనంతా పరిచయస్తులే. 1-2 రోజుల్లో నేర్చుకున్నారు. ఒక్కొక్కరిని నేను పరిచయం చేస్తున్నా. ఈయన జాన్ వెస్లీ, కొంచెం అటంట్రా. ఈయన జాన్ వెస్లీ మా పెద్ద కుమారుడు. నెక్స్ట్ అశోక్, మా స్థానిక సంఘం బిడ్డ అశోక్, మొహం కనిపించినందు. అశోక్, ఆనంద్, రాజు గారు బాగా యాక్టింగ్ చేశారు. హేరోద్ రాజు గారు. ఈయన పేరు ప్రిన్స్. ఒక జ్ఞాని, ఈయన పేరు కరుణాకర్. ఏది నా సైజ్ చూస్తున్నాను. మరొక జ్ఞాని, ఈయన చిన్న జ్ఞాని, ఇప్పుడు కొత్తగా వచ్చాడు. ఈయన పేరు విజయ్ కమల్, మా చిన్న కుమారుడు. మరియమ్మగా మనకు పాత్రధారి సుప్రియ, ఏసేపుగా జ్యోతిర్మయి, దేవదూతగా మా కుమార్తె కీర్తిమాధురి. వీళ్ళందరూ మా సంఘ సభ్యులు. వాళ్ళు ఒకే రోజులో అందుకని కొంచెం అవకతవకలతో నేర్చుకున్నారు, అయినా కానీ అద్భుతంగా చేశారు. ఇంకా ప్రత్యేకమైనటువంటి వందనాలు మా ఫ్రెండ్ యాహోన్కి చెప్పాలి. ఒకసారి చప్పట్లు అంట కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. ఈయనే వీళ్ళకి నేర్పించిన ఆయన. నేను ఒకరోజే దాని దగ్గర ఉన్నాను, సమయం దొరక్క. అందరూ చాలా చక్కగా నేర్పించారు. చాలా చక్కగా క్రీస్తు పుట్టుక నాటికని మనమందరూ ప్రదర్శించారు. చిన్న ప్రార్థన చేద్దామా వీళ్ళందరి కోసం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా,
ఇదిగో ఈ కార్యక్రమంలో పాల్పొంపులు పొందిన ప్రతి బిడ్డను దీవించండి, బలపరచండి. ఇంతవరకుతో ఓపికతో విశ్వాసంతో ఉన్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి బిడ్డను కూడా దీవించి బలపరిచి ఇంకా నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రభా, నీ పుట్టుక లోకానికి రక్షణ, లోకానికి సంతోషము గనుక పాపముల నుంచి విడుదల కలిగించేటువంటి అయ్యా తండ్రి గొప్ప దేవుడు మీరే అని తెలుసుకుని నా తండ్రి నీ వైపు తిరిగినట్లుగా కృప చూపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవుల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. హల్లెలూయా.